బ్యాక్ మూవీ నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు, నార్మల్ గా ఉంది, వన్ టైం వాచ్. ఎందుకని అంత డిసప్పాయింట్ అయ్యారు సినిమా? సిద్ధు అంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండే, సో స్టోరీ అంత పెద్దగా అంటే నార్మల్ గా ఉందన్నమాట. ఓ పెద్దగా ఏం అనిపించలేదు. మొత్తం సినిమా మొత్తం కూర్చున్నామంటే ఇంకా హీరో కోసమే కూర్చున్నాము. అతని ప్రజెన్స్ కానీ స్క్రీన్ మీద, అఫ్ కోర్స్ సిద్ధు ఆ పాత క్యారెక్టర్ ఏదైతే డీజేటీలో ఉందో ఆ క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదు అని అంటున్నారు, మీకు అలా అనిపించిందా మరి? బయటికి రాలేదంటే ఇంకా అతని స్లాంగే అంత, బయట కూడా అలానే మాట్లాడతారు కదా, అదొక మార్క్ లాగా ఇంకా తనకి. వైష్ణవి చైతన్య అయితే చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు స్క్రీన్ లో. హీరోయిన్ కూడా యాక్చువల్లీ బ్యూటిఫుల్ గానే ఉంది, కొంచెం సేపే కనిపించింది స్క్రీన్ లో, కనిపించిన కొంచెం సేపు బ్యూటీ. యాక్టింగ్ స్కిల్స్ ఏమైనా డెవలప్ అయ్యాయి అంటే బేబీ నుంచి ఇప్పటికి? బేబీలో తనది యాక్టింగ్ చాలా బాగుంటది, సెకండ్ మూవీలో ఏం ఉండదు. ఇందులో యాక్చువల్లీ నేను కంపేర్ చేయలేను, ఆమె చాలా తక్కువ సీన్స్ లో కనిపిస్తుంది. డ్యూయల్ రోల్ అని చెప్పారు కదా, మరి డ్యూయల్ రోల్ ఉందా తన? అట్లా ఏం లేదు యాక్చువల్లీ. అంటే ఆ, తను ఒక ఏమంటారు సీక్రెట్, ఏం చెప్పాలి, ఏజెంట్. నార్మల్ అమ్మాయి లాగా వస్తుంది అంతే. 12 రోజులు అంటే అదే, ఇంకేం స్పెసిఫిక్ ఏం లేదు.